బాగున్నారా? బానే ఉన్నాను గాని అదేమిటి పోయినసారి వచ్చినప్పుడు నీ పెళ్ళన్నావు, మెడలో మంగళసూత్రం లేదేమిటి? కట్నం దగ్గర పేచి వచ్చి ఆ పెళ్లి బెడిసి కొట్టిందిలేండి. కట్నమా? మీలో కూడా కట్నాలుంటాయా? మీ డబ్బున్నోళ్ళని చూసి మా పేదోళ్ళు కూడా కట్నాలు అడుగుతున్నారమ్మా. చూడు, నేను ఆదర్శ పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే నీకు ఆదర్శ వివాహం చేస్తాను. చేసుకుంటావా? అమ్మాయి గారు, కట్నం లేకుండా నా పెళ్లి మీరు చెయ్యాలే కానీ మా నాన్న ఎంతో ఆనందపడతాడమ్మా. ఇప్పుడే వెళ్ళి ఈ మాట మా నాన్నతో చెప్పేసి వస్తానమ్మా. ఇదిగో బాబాయ్ గారు, నువ్వు నేను ఇయ్యంకులం కాబోతున్నావు, ఊరంతా తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు పేసి పెడితే అట్ట అవన్నీ నాకు చెప్పమాకమాయా. అన్నం లేకుండా పస్తులైనా ఉంటానేవో గానీ 7 ఏళ్ళు కట్నం లేదే నా కొడుకు పెళ్లి మాత్రం జరగదు. ఏమిటి కిలో వంకాయలు 3 రూపాయలా? రూపాయి చేసుకోవయ్యా. గిట్టదమ్మా. గిట్టుబాటు కాదంటే అట్టా బావా, 7 ఏళ్ళు ఇచ్చుకోలేను. ఇంకో మాట చెప్పు. మాట లేదు గిట్టలేదు, 2 రూపాయలకు సత్తే కానీ తగ్గను. ఇదిగో ఆఖరి మాట చెప్పవయ్యా. ఆఖరి మాట చెప్తా ఉన్నా, 4 ఏళ్ళు చేసుకో. 1 రూపాయి తక్కువైనా పెళ్లి ఏమాత్రం జరగదు. అంత కట్నం చేస్తే నీ కూతురు చంపేస్తాడేమో. అయినా ఆడికే ఇచ్చి చేస్తా. ఎందుకని? ఆడు సోడా బాగా కొడతాడయ్యా. తాలిబొట్టు తీసిస్తా. బోర్ నేడిసిందయ్యా మా ఆడదే. ఒరే, నీ కూతురు మెళ్ళలో మంగళసూత్రం పట్టం కోసమని నీ పెళ్ళాం మెళ్ళలో మంగళసూత్రం తీసేసావు. ఓ మనిషి పోతుంటే ఇంకో మనిషి పుట్టడంలా అలాగే ఈ మంగళసూత్రాలు కూడా బ్యాలెన్స్ అవ్వాలి. 4000 కావాలన్నావు కదా? అవునయ్యా. ఇదిగో 3500 పట్టుకు. ఏంది బాబా ఇదే? 4000 కదయ్యా నిన్ను అడిగిందే. వడ్డీ మినహాయించుకున్నాను లేరా? 4 ఏళ్ళు కట్నం ఇస్తాను ఒప్పుకున్నానయ్యా. 4 ఏళ్ళు ఇప్పించయ్యా. 500 కదా, ఇంకెక్కడా పట్టుకెళ్ళు. నాకు ఈ ఊళ్ళో ఎవరు ఇస్తారయ్యా? లేకపోతే నీ కాళ్ళ కాడికి ఎందుకు వస్తాను? ఇప్పించయ్యా. ఆ విసునకర్ర అందుకో కాస్త. ఉక్కపోతుందయ్యా. 4000 అని ప్రాణాలు తోడేస్తున్నావురా. ఇవిగో ఇవి 3500 కదా? అవునయ్యా. ఇవి 500, మొత్తం 4000 పట్టుకెళ్ళు. ధర్మరాజయ్యా, నువ్వు 10 కాలాలు పడి చల్లగా ఉండాలి. అమ్మ ముసలోడా. కవినాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రీవన్నోతిదాతనం. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విగతాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం. ఏమిరా నరసయ్య, పైన ఉరుములు మెరుపులుగా ఉంది. నీ కూతురు చేత అసట్లో బియ్యం తినిపించావు ఏట్రా? నా కూతురేం నెల అడుగా, మా ఇయ్యంకుడు కొడుకు ఏమన్నా తినుంటాడు. తుకారంగా ఆ పీటల నుంచి లేచిరారా. ఏంది బావా, ఏమైంది? సిగ్గులేదంటే ఆ మాట్లాడటానికి. లగ్గానికి ముందే కట్టం డబ్బంతా ఇస్తానని చెప్పి ఇప్పుడు 500 తక్కువ ఇస్తావా? తక్కువైంది బావా. నీలకంఠం గారి దగ్గర నుంచి 4 ఏళ్ళు తెచ్చా. నాగేంద్రుడు సాక్షిగా ఆ పుట్టలో పెట్టా. ఆ నుంచి తీసి నీ చేతిలో పెట్టా. తక్కువైందంటావేంది? పుట్టలో పెడితే పావేమైనా తీరేసిద్దా? నా దగ్గర ఎదవ నాటకాడు మాకు. ఒరే పాపయ్య, తక్కువైంది 500 కదరా. పీటల మీద వెళ్ళి ఆపు చేస్తా ఉంటా. మీకు 500 తక్కువ కావచ్చు బాబు, నాకెక్కువే. ముందు సోడాని ఇస్తున్నామన్నా ఈలేనన్నాడు. పోనీ 7 ఏళ్ళు ఇవ్వమన్నా ఈలేనన్నాడు. ఫోన్లే పిల్ల చూస్తే ఎర్రంగా బుర్రంగా ఉంది, నా కొడుకు ఇష్టపడతా ఉన్నాడని 4 ఏళ్ళకి ఒప్పుకున్నా. కానీ అందులో కూడా 500 పక్క ఏంటిరా ఏ ప్రేసిన కొడుక అట్లా చూస్తా కూకున్నావా? ఎట్ల మించి లేస్తే ఊళ్ళో అంత ఉమ్మేస్తారు. నేను రాను, నేను నాగమణ్ణే చేసుకుంటాను. ఏంటిరా నోటుకు తిండుకుతున్నావు? నాకు దిక్కలేకంటే నా కొడుక ముందు తీసుకొని నిలబడిచి ఆ తర్వాత నేను పుడుచుకుంటాను. మొన్న నీ కూతురు పెళ్లి చూపులు ఎందుకు ఆగిపోయినాయి అని నలుగురు అడిగితే మోకం చల్లగా తలుపు చాటును బతికానన్నయ్య. ఇప్పుడు ఈ పీట్ల మీద పెళ్లి ఆగిపోతే నా బిడ్డకు పెళ్ళట్టా ఉంది. దాన్ని ఎవరు చేసుకుంటారు అన్నయ్య? ఎవరు చేసుకోకపోతే ఎండు మొక్కలా ఉంచేసుకో అన్నయ్య. అన్నయ్య, అల్లుడు కాళ్ళు కడిగిన చేతులతో నీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాను అన్నయ్య. నా బిడ్డ బతుకు బొక్కి పాలు చేయకు, మా కుటుంబాన్ని బజారు పాలు చేయకు అన్నయ్య. ఊరుకో.
నర్సయ్య నర్సయ్య మరే మరే మా మావయ్య నిజంగానే నీకు 500 తక్కువ ఇచ్చాడు. అవును, నీకు 3500 ఇచ్చాడు. చేసిన మోసం మింగేసిన మనిషిని చూద్దువుగాని రారా. ఏమిట్రా పేలుతున్నావు? నా ఇంటికి వచ్చి నన్నే అగౌరవంగా మాట్లాడతావా? నీ ప్రాణాలు తీసావయ్యా. ఆడ పందితో నా ప్రాణాలు తీసావు, ఈడ నా ప్రాణాలు తీస్తావు. తీవయ్య తమ్ముంటే ఏం జరిగింది నర్సయ్య? అమ్మా, నా కూతురు పెళ్లి కోసమనే మీ అయ్యకాడికి 4 ఏళ్ళ అప్పు కోసం వచ్చానమ్మా. నేను ఎర్రి అదవన గనక నన్ను మోసం చేసి 500 తక్కువ ఇచ్చి పంపించానమ్మా. అబద్ధం. అబద్ధమా? నేను చెప్పింది అబద్ధం అయితే పందిట్లో నా కూతురు పెళ్ళెందుకు ఆగిపోయింది? నా పిల్లని గుండె పగిలేందుకు చచ్చిపోయింది అయ్యా. అమ్మా, నేను సరిగ్గానే ఇచ్చాను. వీడే తాగడానికి తగలేసుకుని నింద నా మీద వేస్తున్నాడు. తాగడానికి మా కాడే ఉంటాయి అయ్యా, కన్నీళ్లు తప్ప. అమ్మా జ్యోతి, మీరెవరు వాడి మాటలు నమ్మద్దు. నేను తక్కువ ఇచ్చానని తనంటే సరిపోతుందా? మాట్లాడమేమయ్యా. సాక్ష్యం కావాలిగా మరి. ఏరా సాక్షికమా? ఈయన చేసిన పాపానికి ఆ దేవుడేనయ్యా సాక్షికం. పిలుచుకురారా దేవుణ్ణి. పిలుస్తానయ్యా. బాబు రావయ్యా, రావయ్యా నా దేవుడా రా. వీడా? పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పేది దేవుడే. చెప్పు బాబు. ఏరా చిన్న, మావయ్య నర్సయ్యకి 500 రూపాయలు తక్కువ ఇచ్చాడా? అవును, 500 తక్కువ ఇచ్చాడు. ఎరా, నా ఇంట్లో పడి తేరగా తింటుంది చాలక నా గురించి అబద్ధాలు చెప్తావా? నిన్ను చిన్నపిల్లాడు ఏదో లెక్క తెలియక తప్పు చెప్పుంటాడు బావా. అదేం కాదు, నిజంగానే 500 తక్కువ ఇచ్చాడు. మీరా వాడు చెప్పని. ఏమిట్రా వాడు చెప్పేది? ఆగేశా, వాళ్ళ మీద ఎగబడుతున్నావా? నిజం చెప్పినందుక, నిజాన్ని కొమ్ము కాసినందుక, నీ బతుకు బయట పెట్టినందుక? నిజం చెప్పినందుకే పిల్లాడి మీద ఎగబడ్డావే. మరి నువ్వు మోసం చేసిన పిల్లం ప్రాణాలు తీసినందుకు నిన్నేం చెయ్యాలయ్యా? ఏం చేస్తే నువ్వు చేసిన తప్పుడు పనికి అది సరైన శిక్ష ఉంది? చెప్పవయ్యా. చెప్పలేవు, నోరు పెగలదు. చేయవయ్యా. ఇట్లా ఎంతమందిని మోసం చేసి పాపం మూట కట్టుకుంటావు? కట్టుకోవయ్యా. నీకేమన్నా మతిపోయిందా? పోయిందయ్యా, మతి పోయిందయ్యా. అది నువ్వు చేసిన పని వల్ల, నా పెళ్ళం సావు వల్ల నాకు తెలవదుగానే నువ్వు మట్టుకున్నా నర్సయ్య గారికి పెళ్ళం బొంగానే పిచ్చెక్కిందని ప్రచారండి. అట్లా చేసా కదయ్యా రామయ్య ఆ కాడికి తెచ్చావు. ఇట్లాంటి పాపిట్టి పనులన్నీ చేసి బాగా సంపాదించు, మూట కట్టు, మేడలు కట్టు. కానీ నాలంటాడు నీకు తగలకపోదు. 100 గొడ్డం నిన్న రాబందు ఒక్క గాలివాన కూలిపోద్ది. జ్ఞాపకం పెట్టుకో. ఏమనుకున్నావు? నువ్వు అంతే, నీ డబ్బు అంతే. నర్సయ్య, ఈ 500 మా నాన్న ముందుగానే నీకు ఇచ్చుంటే నీ కూతురు పెళ్లి జరుగుండేది. కానీ ఇప్పుడు నీకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది, నీ భార్య అంచక్రియలకి. తీసుకో నర్సయ్య. వద్దమ్మా, మా బతుకులకి ఎవరు నిప్పు పెట్టక్కర్లేదమ్మా. అవి ఎప్పుడో తగలబడిపోయింది. ఒకవేళ ఈ డబ్బుతో నా పిల్లాన్ని కాటికి తీసుకెళ్ళినా ఆ కట్టె కాలదమ్మా, ఆ కట్టె కాలదమ్మా, ఆ కట్టె కాలదమ్మా.